వరలక్ష్మి వ్రతంలో భాగంగా మనం చేతికి తోరం కట్టుకుంటూ ఉంటాము. దీనినే నవసూత్రం అని కూడా అంటాము. ఒక తెల్లటి దారం తీసుకొని దానిని 9 పోగులుగా పోసుకోవాలి. ఇప్పుడు దీనికి చక్కగా పసుపు రాసుకొని తమలపాకుని ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో పెట్టేసి ముడి వేసేసుకోవాలి. అయితే మిగతా 8 ముళ్ళు నార్మల్ గా వేసేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క ముడిని కుంకుమ బొట్టుతో అలంకరణ చేసుకోవాలి ముడి వేసిన తర్వాత. అయితే ఈ తమలపాకు ప్లేస్ లో మనము పువ్వులు కూడా పెట్టి కట్టొచ్చు అన్నమాట. అయితే పువ్వులు 3 లేదంటే 5 లేదంటే 9 అట్లా మన ఇష్టం అన్నమాట. మనకు నచ్చినట్టుగా పూలు కట్టుకోవచ్చు. కానీ మనము మామూలుగా పూలు మాల కడతాం కదా, అలా కాకుండా 2 చివర్లు పట్టుకొని ఒక ముడిగా పీట ముడి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తోరాన్ని తయారు చేసుకోవాలి. ఇవి ముఖ్యంగా 3 తయారు చేస్తాము. ఒకటేమో అమ్మవారికి కడతాము, ఒకటి మనం కట్టుకుంటాము, ఇంకొకటి వచ్చిన ముత్తైదువుకి కడతాము. మనం ముత్తైదువులందరికీ ఒకవేళ తోరం ఇవ్వాలి అనుకుంటే మనం ఎంతమంది ముత్తైదువులకు వాయినం ఇస్తున్నామో అన్ని తోరాలు తయారు చేసుకోవాలి. థ్యాంక్ యూ.